Hello everyone, welcome to Sai Ram Sampatirao Educations. As we have launched our new series called Hot 25, under which రెగ్యులర్గా మనం ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, మెయిన్లీ రిలవెంట్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ముందుగా మనం క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేసుకుందాము. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. హౌ డస్ ఇట్ కాంట్రిబ్యూట్ టు ఎఫెక్టివ్ గవర్నెన్స్ అండ్ ద ట్రస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ క్వశ్చన్లోని 3 పార్ట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అలాగే సెకండ్ పార్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఇన్ ఎఫెక్టివ్ గవర్నెన్స్. అలాగే థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి రోల్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఇన్ గెయినింగ్ పబ్లిక్ ట్రస్ట్ అనమాట. యాజ్ వీ ఆల్ నో, క్వశ్చన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, అలాగే ఒక్కొక్కసారి 3 పార్ట్స్గా కూడా డివైడ్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్కి మనం ఏం చేస్తాము అంటే 1 by 1 ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ స్ట్రక్చరైజ్గా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేద్దాము ఈ ఆన్సర్లో. రైట్, అలానే మనకి క్వశ్చన్స్ ఇండైరెక్ట్ ఫార్మాట్లో అడుగుతుండొచ్చు, అలానే డైరెక్ట్ ఫార్మాట్లో అడుగుతుండొచ్చు. ముఖ్యంగా ఈ క్వశ్చన్ కోసం మనం తీసుకుంటే ఇందులో 3 పార్ట్స్ ఉన్నాయి, అలాగే ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. సో to begin with, introduction can be started with straight and crisp definition of integrity. అంటే క్వశ్చన్లో ఇచ్చిన కీ టర్మ్స్ని డిఫైన్ చేస్తూ మనం స్టార్ట్ చేసుకుందాము. వేర్ ఇంటెగ్రిటీ అంటే ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్. అలానే ఇంటెగ్రిటీ అంటే మనకి హ్యావింగ్ స్ట్రాంగ్ మోరల్ ప్రిన్సిపల్స్. రైట్, సో ఓన్లీ డెఫినేషన్ రాస్తే మనకి కామన్గా అనిపిస్తుంది కదా, అందుకే మనం ఏం చేస్తామంటే డిఫైన్ చేసే కన్నా ముందు కొటేషన్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఆల్సో సోషల్ థింకర్ని కూడా మనం అడ్రస్ చేస్తే ఎగ్జామినర్కి ఫస్ట్లోనే బెస్ట్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అలానే వి ఆల్సో ట్రై టు ఇంక్లూడ్ ఫ్లో చార్ట్స్ షోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటెగ్రిటీ లైక్ మోరల్ కరేజ్ కావచ్చు, బిహేవియర్ ఎట్ పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు, అలాగే ఇన్నర్ ఫీలింగ్స్ కావచ్చు. అండ్ కీపింగ్ ప్రామిసెస్, ఈవెన్ దో కొంచెం లేట్ అయినా కానీ మన ప్రామిసెస్ పైన, మన మాట పైన మనం నిలబడము, కొంచెం డబ్బులు ఖర్చు అయినా కానీ ఎఫోర్ట్స్ పెట్టడము ఇంటెగ్రిటీ తాలూకు లక్షణాలు అనమాట. ఒక్కసారి మనం ఇంట్రొడక్షన్ చదివే ప్రయత్నం చేద్దాము. మీరు ఇక్కడ గమనించారంటే మనం ఒక సోషల్ థింకర్ని కోట్ చేసాము. As C.S. Lewis rightly said, integrity is doing right thing even though no one is watching, emphasizing on the importance of upholding moral principles consistently. Integrity is the quality of being honest, having strong moral principles. అలానే దీన్ని మనం ఒక ఫ్లో చార్ట్తో సబ్స్టాన్షియేట్ చేస్తాము. రిమెంబర్ దట్ ఈ ఫ్లో చార్ట్ని మీరు హైలైట్ చేయడం గుర్తుంచుకోండి, సో దట్ ఎగ్జామ్లో పేపర్లో మనకి ఒక నీట్ లుక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నా లుక్ ఎట్ ద బాడీ గైస్. బాడీ మనం ఏం చేస్తాము అంటే మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి. వేర్ ఈ 3 పార్ట్స్లో కూడా డైరెక్ట్గా మనం క్వశ్చన్లో ఇచ్చిన కీవర్డ్స్, స్టేట్మెంట్స్ డైరెక్ట్గా సైడ్ హెడ్డింగ్ లాగా పెడతామన్నమాట. సో దట్ ఎగ్జామినర్కి ఒక మంచి ఇంప్రెషన్ కలిగిస్తుంది. ఏంటి అంటే ఈ పర్సన్ ఏం రాశారు అని వెతుక్కునే పని ఉండదు ఇన్విజిలేటర్కి, ఎగ్జామినర్కి. వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, మనకి ఎక్స్ట్రా మార్క్స్ కూడా వస్తాయి. నౌ ఇన్ పార్ట్ ఏ వీ డూ హ్యావ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి డూయింగ్ రైట్ బికాస్ ఇట్స్ రైట్. అంటే మంచికి కట్టుబడి ఉండడము, కష్టమైనా సరే ట్రూత్ని యాక్సెప్ట్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఐఏఎస్ నరహరి గారు, సో హీ ఈస్ ద పర్సన్ ఐఏఎస్ నరహరి గారు, వేర్ హీ బార్న్ ఇన్ తెలంగాణ అండ్ ఎంపీలో క్యాడర్ వచ్చింది అతనికి. వేర్ అతను సెక్స్ డిటర్మినేషన్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసి లాడ్లీ లక్ష్మీ యోజన అనేది ఫైండ్ చేశారనమాట. ఆ స్కీమ్లో భాగంగా మోర్ దాన్ 45 lakhs చిల్డ్రన్ అనేది బెనిఫిషియరీస్గా మారారు. ఆల్సో బేటీ బచావో అండ్ బేటీ పడావో యోజన కూడా ఈ స్కీమ్ తాలూకా ఇన్స్పిరేషన్. అలానే అతనికి ఇండోర్లో పోస్టింగ్ వచ్చినప్పుడు
ఇండోర్ అండర్ ద స్వచ్ఛ భారత్ మిషన్ ఒక క్లీనెస్ట్ సిటీగా గుర్తింపబడింది అనమాట, డ్యూ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ ఐఏఎస్ నరహరి గారు. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇంపార్షియాలిటీ అండ్ ఆబ్జెక్టివిటీ. ఇంపార్షియాలిటీ అంటే నిష్పక్షంగా ఉండడము, ఏ బయాసెస్ ఆర్ ఫేవరెటిజం లేకుండా ఉండడము సర్వీస్ డెలివరీలో. అలాగే ఆబ్జెక్టివిటీ అంటే అకార్డింగ్ టు మ్యాక్స్ వెబర్, one should be devoid of personal values while doing service delivery and scientific research అన్నమాట. సో ఇలాంటి వాల్యూస్ ఉన్నవాళ్ళు, ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవారు టెంప్టేషన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, ఎంత ప్రెషర్ పెట్టినా భయపడకుండా ముందడుగు వేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రైబ్ యాక్సెప్టెన్స్ కానీ అలానే థ్రెట్ కాల్స్కి కానీ గురవ్వరు. బ్రైబ్ యాక్సెప్టెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెంప్టేషన్స్, థ్రెట్ కాల్స్ అంటే సకమ్ టు ప్రెషర్ అనమాట. అలానే అప్హోల్డింగ్ రూల్ ఆఫ్ లా అనమాట. నౌ ఇక్కడ మనం రూల్ ఆఫ్ లా అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? పాలిటీలోని విచ్ ఆర్టికల్ రిప్రజెంట్స్ ద రూల్ ఆఫ్ లా అనేది మీకు గుర్తుకు రావాలి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీరు కామెంట్లో ఆ ఆర్టికల్ మెన్షన్ చేస్తారు, ఒక్కసారి రివిజన్ చేసుకుంటారు మీ పాలిటీ గ్రిప్ని. ఓకే, నౌ హౌ ఇంటెగ్రిటీ కెన్ అప్హోల్డ్ రూల్ ఆఫ్ లా? Situations like social stigmas turning into modernity. Example మనకి పిప్లాంట్రీ విలేజ్ ఉంది. పిప్లాంట్రీ ఈజ్ ఎ స్మాల్ విలేజ్ ఇన్ రాజస్థాన్ వేర్ అక్కడ వాటర్ స్కార్సిటీ చాలా ఎక్కువ ఉండేది, డిజర్టిఫికేషన్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉండేవి, అండ్ హీ ఈజ్ ద దెన్ సర్పంచ్ శ్యామ్ సుందర్ గారు. అన్ఫార్చునేట్లీ తన డాటర్ ఈ వాటర్ స్కార్సిటీ వల్ల చనిపోవడం జరిగింది. సో ఇట్ హిట్ దిస్ టాపిక్ వెరీ హార్డ్, అండ్ ఇలాంటి పరిస్థితి ఏ పర్సన్కి రాకూడదు అని చెప్పి అతను నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ విలేజ్లోని ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అండ్ ఫీటిసైడ్ అనేది కామన్ ప్రాక్టీస్ అనమాట. సో అతను ఏం డిసైడ్ అయ్యారంటే నెక్స్ట్ నుంచి నో గర్ల్ చైల్డ్ షుడ్ బి డైడ్ బికాస్ ఆఫ్ సోషల్ స్టిగ్మాస్ లైక్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, అలాగే అడ్వర్స్ కండిషన్స్ లైక్ డ్రాట్ అండ్ వాటర్ స్కార్సిటీ. అందుకోసం అతను ఏం చేశారంటే తన విలేజ్లో ఏ ఆడపిల్ల పుట్టినా చనిపోవడానికి వీల్లేదు అని, తన బర్త్ని ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతిసారి ఆడపిల్ల పుట్టినప్పుడు మొక్కల్ని నాటించేవారు. డాటర్స్ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయించేవారు. ఈ రకంగా అవేర్నెస్ తీసుకురావడం వల్ల 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. ఒకటి డిజర్టిఫికేషన్ ప్రాబ్లము, అలాగే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది మొక్కలు నాటడం వల్ల. ఇవాళ అది పెద్ద ఫారెస్ట్ గా కన్వర్ట్ అయ్యింది, వేర్ ఇట్ ఈస్ గివింగ్ షెల్టర్ టు ఎన్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ అనమాట. ఇంకొక ప్రాబ్లం సోషల్ స్టిగ్మా లైక్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఆడపిల్లలని రీజన్ తోని పుట్టుకలోనే చంపేసే ఇలాంటి సోషల్ స్టిగ్మాస్ ఒక రివల్యూషన్ గా తీసుకొచ్చారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద విలేజ్ ఆఫ్ ఈకో ఫెమినిజం. ఈకో రిప్రజెంట్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ significance, feminism represents for the gender equality. ఓకే, సో సొసైటీకి ఇంత పెద్ద కాంట్రిబ్యూషన్ చేసినందుకు ఇతనికి పద్మశ్రీ అవార్డు వచ్చిందనమాట. అర్థమైంది కదా ఒక పర్సన్స్ ఇంటిగ్రిటీ ఎంత ఇంపార్టెంటో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ అనదర్ పాయింట్స్, హియర్ వీ హ్యావ్ సస్టైనబుల్ పబ్లిక్ సర్వీసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ there are number of civil servants and IAS officers where they tried to stop the illegal sand mining. అలా స్టాప్ చేయడానికి ట్రై చేసినందుకు వాళ్ళకి చాలా పొలిటికల్ ప్రెషర్స్ వచ్చాయి, అలాగే వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది, అలాగే వాళ్ళకి థ్రెట్ కాల్స్ కూడా కంటిన్యూస్గా రావడం జరిగింది. అలాంటి ఒక ఎగ్జాంపుల్దే ఐఏఎస్ దుర్గా గారు, అలానే ఐఏఎస్ ఎన్ రవికుమార్ గారు. వీళ్ళిద్దరు, దుర్గా గారు సస్పెండ్ అయినప్పటికీ కూడా తన పట్టుదలని వదులుకోకుండా ట్రూత్ని యాక్సెప్ట్ చేస్తూ ఒక మోరల్ కరేజ్తో ఇల్లీగల్ శాండ్ మైనింగ్కి ఫుల్ స్టాప్ పెట్టారు. అలానే ఎన్ రవికుమార్ గారు కూడా. ఇప్పుడు మనం పార్ట్ బి డిస్కస్ చేసుకుందాము, కాంట్రిబ్యూటింగ్ టు ఎఫెక్టివ్ గవర్నెన్స్. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రమోటింగ్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే మనందరికీ తెలిసిందే, ఇట్స్ క్రిస్టల్ క్లియర్ గవర్నెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాండిడేట్ ఎఫిడవిట్ ఇన్ ఎలక్షన్స్ వేర్
నామినీస్ అందరూ కూడా వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ మై నేతా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. డీటెయిల్స్ లైక్ వాళ్ళ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, అలాగే ఎనీ క్రిమినల్ ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయా, ఆల్సో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేశారు, ఇవన్నీ కూడా మై నేతా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారనమాట, విచ్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండర్ ట్రాన్స్పరెన్సీ. అలానే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అప్లిఫ్ట్ అవుతాయి, వేర్ ఎ పర్సన్ విత్ ఇంటెగ్రిటీ. అలానే ఆఫీసర్స్ విత్ ఇంటెగ్రిటీ ఫోకసెస్ ఆన్ ఈక్విటీ అనమాట. నో మీకు ఈక్విటీ అనగానే మనం ఆల్రెడీ ఈ టాపిక్ గురించి ప్రీవియస్ ఇయర్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. విచ్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ఈక్విటీ అని మీరు కామెంట్ చేయండి. అలానే ఎవరైనా మన ప్రీవియస్ సెషన్ మిస్ అయితే చూసే ప్రయత్నం చేయండి. సో మీరు కనుక గమనించినట్లయితే మనము మోర్ దాన్ ఇనఫ్ కాంటెంట్ని కవర్ చేస్తున్నాము, సో దట్ మనకి ఎగ్జామ్లో స్పాంటేనియస్గా పాయింట్స్ గుర్తుకొస్తాయి. ఇలా డిస్కస్ చేయడం వల్ల ఒక్కటి కాకపోతే ఒక్క పాయింట్ అయినా గుర్తుంటుంది. కాబట్టి ట్రై టు గ్రో త్రూ రిమైనింగ్ పాయింట్స్ ఆల్సో ఇన్ డీటెయిల్. సో మనం ఇప్పుడు రోల్ ఇన్ బిల్డింగ్ ట్రస్ట్ ఆఫ్ పబ్లిక్ అనే టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఇంటెగ్రిటీ ఇన్ పబ్లిక్ ట్రస్ట్ బిల్డింగ్, వేర్ ఇట్ విల్ ఎంకరేజ్ సిటిజన్స్ టు పార్టిసిపేట్ ఎఫెక్టివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ వీడియోలోని ఐఏఎస్ పామే గురించి డిస్కస్ చేసుకుందాము, వేర్ అతనికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రాకపోయినా అతని ఓన్ సేవింగ్స్తో 100 కిలోమీటర్స్ రోడ్ కన్స్ట్రక్ట్ చేశారు, ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పీపుల్ అనమాట. అండ్ దాన్ని పీపుల్స్ రోడ్ అని కూడా పిలువబడింది. సో దిస్ రోడ్ బేసికలీ కనెక్ట్స్ ద 3 డిఫరెంట్ స్టేట్స్. ఆ స్టేట్స్ ఏంటి, అసలు ఆ టాపిక్ ఏంటి అనేది మీరు ఒకవేళ చూడకపోతే ప్రీవియస్ వీడియో చూడడానికి ట్రై చేయండి. అలానే ఎథిక్స్ ఇన్ యాక్షన్కి మనకి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఉంది. ఎగ్జాంపుల్ ఒడంతురై విలేజ్ స్టోరీ, విచ్ ఈస్ అ మోడల్ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్ అన్నమాట. ఓకే, నౌ ట్రై టు లుక్ ఎట్. ఒక్కసారి ఈ పిక్చర్ గురించి చూద్దాం మనము. ఒడంతురై అండర్ ద సర్పంచ్ ఆఫ్ సన్ముగం, it provides electricity for itself, it provides electricity for its people. Also same village Tamil Nadu government ki more than 2 lakhs units electricity ni sell చేస్తుంది. All in return it earns more than 20 lakhs per year as a profit. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా రీసెంట్గా ఓబీసీ అండ్ అదర్ సబ్సిడీ లోన్స్ రిలీజ్ చేయడం జరిగింది, where it encourages small vegetable vendors to socially backward members like widows who are into small businesses with lump sum amount. Finally, ఒక్కసారి మనం కన్క్లూజన్ చూడండి, where role of integrity in public administration and public trust ని ఎంత బాగా హైలైట్ చేస్తుందో. According to second ARC reports on ethics in governance, integrity is the cornerstone of public service values, where it bridges the gap between arbitrary actions of civil servants as well as civilians అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, డీసెంట్రలైజేషన్ అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, అలానే ఇంక్లూజివ్ గ్రోత్ లాంటి అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అలానే వీ ఆల్సో ఇంక్లూడెడ్ ఫ్లో చార్ట్స్. ఫ్లో చార్ట్ని ఒక క్లౌడ్ ఫార్మాట్లో పెట్టి నీట్గా రిప్రజెంట్ ఎలా చేయాలి అనేది మనం చూసుకున్నాము. ఇంట్రొడక్షన్లో ఒక సోషల్ థింకర్ని కోట్ చేయడానికి ట్రై చేశాము. అలాగే రోల్ మోడల్స్ కూడా మనం ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉడంతురై విలేజ్ అండ్ పిప్రాంట్రీ విలేజ్. ఆల్సో మిగతా సబ్జెక్ట్స్కి కూడా లింక్ చేసుకోవడానికి ట్రై చేసాం, లైక్ పాలిటీ. అలానే ఏపీ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనము ఇచ్చామన్నమాట. ఇదంతా కూడా మనకి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని, ప్రెజెంటేషన్ని, అలాగే ఇనఫ్ కంటెంట్ని ఇస్తుంది. ఎప్పుడైనా ఈ 3 మిక్స్ చేస్తేనే మనకి బ్యూటిఫుల్ ఆన్సర్స్ అనేవి రాయొచ్చు. ఇప్పుడు మీరేం చేస్తారు అంటే, బై యూజింగ్ గివెన్ ఇన్ఫర్మేషన్ మీ ఓన్గా ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయండి. ఆల్సో ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్లో ఎక్స్పర్ట్ అయిపోండి. ఐ హోప్ యూ లైక్ దిస్ లెక్చర్. Stay tuned and all the best for the upcoming exams.